నేను అభినయదర్శన్ వైఫ్ని, కడపలో ఉంటాను. గత 3-4 రోజులుగా నా భర్తకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కాల్ చేసి చెప్తున్నారు. నేను మరి అట్లా బెదిరింపు కాల్స్ వస్తే మరి వచ్చేయండి ఇంటికి అని అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యపై పోరాడుతున్నాను, నేను ఇక్కడే ఉంటాను, కొద్ది రోజులు అయ్యాక వస్తానని చెప్పారు. మరి ఈరోజు అట్లా దాడి జరగడం, ఆయన మీద హత్యాయత్నం జరగడం అనేది అంటే చర్య తప్పు కాబట్టి ప్రభుత్వాన్ని మరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కనుక్కొని మరి నా కుటుంబాన్ని, నా భర్తను కూడా కాపాడమని నేను కోరుకుంటున్నాను. ఆ దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తుంది? గత 3-4 రోజులుగా వస్తున్నాయి అని చెప్పారు. మరి నాకు కూడా కాల్ చేసి చెప్పారు. నేను చెప్పిన ప్రతిసారి మరి అక్కడ ఎందుకుంటారో వచ్చేయండి అని చెప్పినా కూడా ఆయన లేదు, నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యపై పోరాడతాను, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకి అని చెప్పారు. అంటే ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారని మీకు ఏమైనా చెప్పారమ్మా? ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం నాకు దాని గురించి అంతగా తెలియదు. ట్రైబల్ ఏరియానే ఎంచుకున్నారు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది అక్కడ నుంచే మొదలుపెట్టారు కాబట్టి ఇంకా అక్కడే ప్రజల సమస్యపై పోరాడుతున్నారు. రెడీ చేసుకోవడానికి టౌన్కి వస్తున్నాం సార్, ఇక్కడికి చింతపల్లికి వస్తుండగా మేము కొంచెం మిట్ట నుంచి దిగాము సార్. ఆ మిట్ట దిగాము ఘాటు. ఆ ఘాటు దిగుతున్నప్పుడు మా మీద సడన్ గా కారు గ్లాస్ మీద కొడుకులు లేసారు సార్. దానివల్ల మాకు కారు గ్లాస్ కనిపించడం పోతూ సార్ బ్యాలెన్స్ తప్పి వేరే చెట్లలో కొట్టేశారు కారు. అప్పుడు మొత్తం కారు గ్లాస్ ఫ్రంట్ది ఉంటాయి కదా సార్ మిరర్స్, అవన్నీ బాగా పగలగొట్టేశారు. పగలగొట్టేసిన తర్వాత మమ్మల్ని అందరినీ బయట దించి మమ్మల్ని బాగా కొట్టారు సార్. నన్ను విపరీతమైన కొట్టారు. పైకెత్తి కింద నుంచి పైకెత్తి విసిరేశారు నన్ను. సార్ వచ్చేసి లోపలికి తీసుకెళ్లిపోయారు సార్ తరుముకుంటూ. ఇంకో అన్న ఉన్నాడు మాతో, కిరణ్ మహేష్ అని, అతను కూడా తరుముకొని వెళ్ళారు. నన్ను కొట్టడంతో నేను స్పృహ కోల్పోయి కింద పడిపోయాను సార్. కింద పడిపోయి నేను మళ్ళీ లేచేటప్పటికి నాకు కేకలు అనిపించాయి సార్కి. సార్ అలుపుడు విడిపడంతో నేను లేసాను. అప్పటికే బైక్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఫుల్ ఉన్నారు, ఫుల్ మాస్క్స్. వాళ్ళ ఫేస్లు గుర్తుపట్టడంతో వాళ్ళు కనుక్కోలేకపోయాను సార్ వాళ్ళు ఎవరు, ఇక్కడ వాళ్ళ బయట వాళ్ళని. ఫుల్ మాస్క్లు వేసుకొని మంచి స్పోర్ట్స్ బైక్లు వేసుకొని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయేటప్పటికి మా అన్న వాళ్ళకి మేము కాల్ చేసి అప్పటికప్పుడే అందరూ వచ్చారు. వీధి వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కారులో తీసుకొచ్చి అక్కడ ఆ ఊర్లోని జర్రల్ అనే ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నది. అక్కడ ట్రీట్మెంట్ కాకపోవడం, సాల్వ్ కాకపోవడం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఏం లేదు సార్, మేము అది కారు కొంచెం రిపేర్ ఉందని చింతపల్లి వెళ్ళి రిపేర్ చేయించుకోవడం కోసం వచ్చేసాం ఇంటికి. చర్చి కాడకు వచ్చి మళ్ళీ మేము పాదయాత్రకి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లోపు ఏంటంటే ఆయన మళ్ళీ బండికి ఎదర నడవట్లేదని చెప్పేసి చింతపల్లి మధ్యాహ్నం రమ్మన్నారని చెప్పి బయలుదేరాలి ముగ్గురు. మేము ముగ్గురేమో చర్చిలో ఉన్నాం. ఈ లోపు వెళ్ళిన 20 నిమిషాలకి గ్రామస్తులు ఉపాధి పని చేసుకున్నాం. ఆ గ్రామం పక్కన నీరు తోటపాలు గ్రామం ఉంది, ఆ పక్కన కొండ కోట ఏదో ఉంది సార్, పక్క గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళు లేడీస్ ముందు పాదయాత్ర చేశాను అదంతా కూడా. వాళ్ళకి పరిగెత్తుకుంటూ వచ్చి మీ సార్ ఎవరు చంపేస్తున్నారు, వాళ్ళందరూ కొట్టేస్తున్నారు అనేసరికి నేను అక్కడి నుంచి మా వాళ్ళు గ్రామస్తులు నీరు తోటపాలెం గ్రామాలందరూ కూడా పరిగెత్తి. ఆ టైంలో నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. చేతులు షేక్ వచ్చేసి ఏం చేయాలి అర్థం కాక ప్రజలందరినీ తీసుకెళ్ళా. ఈ లోపు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు. ఆయన మొత్తం ఎక్కడెక్కడ ఘాట్లు ఉండే నోట్లోంచి మాట రావట్లేదు. చిన్నపిల్లోడు ఉన్నాడు, అన్ని వీడియోలు చూపించారు అక్కడ వాళ్ళు తీసిన వాళ్ళు. ఆ బంతి ఎగరేసినట్టు పిల్లోడిని పైన పడేయడం మీరు వీడియోలు చూసుకుంటారు కదా సార్, సేమ్ జరిగింది. అది బాగా కొట్టేశారు, ఘాట్లు ఉన్నాయి. గుండ్ల మీద ఎక్కువ అలా 2 స్టంట్లు పడినాయి సార్ ఆయనకి, అభినయదర్శన్ గారికి. ఆ స్టంట్ దగ్గర ఉన్నట్టు బాగా తన్నేశారు అంటున్నారు. ఇలా చూపిస్తూ ఉన్నాడు అస్తమని అక్కడే ఆ గుండె మీదే, ఇక్కడ నొప్పి అనుకుంటే ఇక్కడే అని అంటున్నాడు. అది బాగా తనని బట్టి ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. నేను చూసింది అయితే అదే, ప్రజలు కూడా అక్కడ తీసిన వీడియోలో చూసిన వాళ్ళు కూడా అదే సార్. అక్కడ నుంచి జరిగి చాలా స్పీడ్ గా వచ్చారు. సార్ నేను ఆ ప్లేస్ లో జరిగింది ఉండలేదు సార్. పక్కనే ఒక 50 డిస్టెన్స్ సార్, మీటర్ల డిస్టెన్స్ లో చర్చ్ ఉంది సార్. అక్కడ ఎంతమంది దాడి చేశారు ఏమో సార్, మనకు చెప్తున్న గ్రామ ప్రజలు అయితే 3 నుంచి 6 ఉన్నారని చెప్తున్నారు సార్. అక్కడ లైవ్ లో చూసినటువంటి ఉపాధి పని వెళ్ళే వాళ్ళందరూ కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పాదయాత్ర ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్? మేము మొన్న నీరు తోటపాలెంలో 16 రోజులు అంటే 2 వారాల నుంచి పాదయాత్ర చేస్తున్నాం సార్. ఆ గ్రామానికి వచ్చి సార్ మేము స్టార్టింగ్ అరకు స్టార్ట్ చేసాం.
జనవరి 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాం సార్. అక్కడి నుంచి మేము ప్రతి మండలం తిరుగుకుంటా, పంచాయతీ తిరుగుకుంటా, ప్రతి గ్రామాలు తిరుగుకుంటా పాదయాత్ర చేస్తాం సార్. ఏంటంటే ప్రతి సమస్య కూడా అధికారం దృష్టికి తీసుకెళ్ళడం వల్లే అది కొందరికి నచ్చదని బెదిరింపు కాల్స్ కూడా చాలా వచ్చినాయి సార్ మాకు. ఎందుకంటే కాల్ లిఫ్ట్ చేసేది నేనే, మాట్లాడేది నేనే. చాలా దారుణంగా మాట్లాడారు అవి. అయితే మేము జాగ్రత్తగా ఉన్నాం. చర్చిలో కూడా కొందరు మాతోనే ఉంటున్నారు. అయినా భయపడడానికి ఇలా జరుగుతుంది సార్. కానీ ఏ చర్చిలో ఉన్నారంట? అక్కడ నీరు తోటపాలెంలో చర్చ్ ఉంది సార్. చర్చిలో ఉన్నాం సార్. అక్కడే ఉంటున్నాం మేము. ఎన్ని రోజుల నుంచి? 16 రోజులు ఉంటున్నాం సార్. అక్కడ 16 రోజుల నుంచి ఆ చుట్టుపక్కల పంచాయతీలన్నీ కూడా తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ పాదయాత్ర చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే సార్, వాళ్ళు కొట్టేటప్పుడు రే పాస్టర్ నువ్వు ఎందుకురా మతమార్పిడి చేస్తే ఏజెన్సీలు నాశనం చేస్తావేంట్రా నువ్వు అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందండి. అదే జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయారు అనేసి అక్కడ ఉంటే ఉపాధి పని వాళ్ళు కానీ లైవ్ లో ఉన్నటువంటి అక్కడ చూస్తున్న చిన్నపిల్లలు కానీ చెప్పడం జరిగింది సార్. ఇదండి జరిగింది సార్. అది ఈయన ఎలా అయినా ప్రజల మందిని దోచుకుంటాడు, గెలుస్తాడు అన్న ఉద్దేశంతో వీళ్ళు అటాక్ చేయించారు. ఎవరు చేయించారో మాకైతే తెలియదు. కాకపోతే మేమైతే పొలిటికల్ వాళ్ళు అనుకుంటున్నాం. మాకైతే ఆ డౌట్ ఉంది సార్. ఇంతకు ముందు కాల్స్ కూడా వచ్చి సార్కి చంపేస్తామనేసి. మాది నీతోటపాలెం సార్, జీకే మా ఊర్లోనే 2 వీక్స్ ఉన్నారు. 2 వీక్స్ లో ఈయనకి ఏం చేయలేదు. కాల్స్ వస్తే ఎదురుగా రండి అనేసి అన్నాం మేము. వాళ్ళు భయపడ్డారు రావడానికి. ఇప్పుడేమో వచ్చి దొంగ చటుక అదే దాక్కుని వీళ్ళు కొడుతున్నారు. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి వచ్చినప్పుడు ఆయన్ని సహకరించాలి, అంతేగాని దొంగ చటుక కత్తులతో పడడం, కొట్టి చంపడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఎప్పటికీ ఇది కరెక్ట్ కాదు. వచ్చి ఏం చేస్తున్నారు? పైన ప్రచారం ఏం చేస్తున్నారు? ఏంటి సార్? ప్రచారం చేస్తున్నారా? ప్రచారం చేస్తున్నారు సార్. ప్రతి ఊరికి వెళ్ళి భరోసా పార్టీ నుంచి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి సమస్య, వాటర్ లేదంటే రోడ్ లేదంటే రోడ్డు, ప్రతిదీ మా సమస్య ప్రతిది అడిగారు సార్. ఏ నాయకుడు, ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇది వరకు వచ్చి మాకెవ్వరు అడిగిందే లేరు. ఇది వరకు వచ్చి మీ సమస్య ఏటమ్మా, పలానా ఏముంది, మీకు వాటర్ ప్రాబ్లమా లేకపోతే రోడ్డు సమస్య అని ప్రతి వాళ్ళు అలా ఎవ్వరు నాకు అడగలేదు సార్. అభినయ్ అన్న వచ్చాడు, మా సమస్య తెలుసుకున్నాడు, కాల్ చేశారు పెద్దవాళ్ళకి. వాళ్ళు ఒక 10 డేస్ నుంచి వాళ్ళు 10 డేస్ అయిపోయిన తర్వాత నేను మీకు వెంటనే చెప్తామని అన్నారు సార్. ఇది వరకు ఆయన మా ఊర్లోనే ఉన్నారు. ఆయనకి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటున్నాం. బట్ ఏంటంటే వీళ్ళేంటంటే ప్లేన్ వేసుకొని కొట్టారన్న ఇది మాలో కొంతమంది. మరి వాళ్ళు ప్లేన్ వేసి కొట్టించారో లేకపోతే ఈయన గెలుస్తారు, ఈయన వస్తే తర్వాత మేము దిగజారిపోతాం ఆ ఉద్దేశంతో ఈయన చంపించి అలా ప్లేన్ వేసారో లేకపోతే చంపేయాలనుకోలేదు మాకైతే తెలియదు. కాకపోతే వీళ్ళనైతే అసలు బదలకూడదు. ఇలా చేయించిన వాళ్ళనైతే అస్సలు బదలకూడదు. అస్సలు మాకు సపోర్ట్ కావాలండి. ఎందుకంటే వీళ్ళని మేము అసలు బదలాలనుకోవట్లేదు. తనకి ఏమైనా అవుతే మేము అసలు ఊరుకోం. అది ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్తుంది. మేము దీనికోసం మేమైతే ధర్నా కూడా చేయాల్సి వస్తుంది, చేస్తాం కూడా. వాళ్ళకైతే మేము బదిలే ఇది అసలు లేదు. అసలు మేము బదలాలని అస్సలు అనుకోవట్లేదు. మేమైతే ఒక మంచి పని చేయడానికి వచ్చిన అబ్బాయికి అలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి సార్, అది ఎంతవరకు కరెక్ట్? గత వారం నుంచి నీతోటపాలెంలో 2 వీక్స్ నుంచి ఉన్నారు సార్. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. అందరితో కలిసి ఉంటారు, అందరు తినే భోజనమే తింటారు. ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఆయన కూడా వచ్చి ఇది వరకు ఇలా తినలేదు. అంతెందుకు ప్రతి ఒక్కరు ఊరికి వస్తారు, ఈ ఓటేయండి ఆ ఓటేయండి అంటారు. మేము ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని పట్టించేసుకోరు. ఇలా అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరు మాకు. అన్నొచ్చాడు, మా సమస్య తెలుసుకున్నాడు, పరిష్కరించాలనుకున్నాడు. ఈయన మంచి పని చూసి ఈయన మీద జలిసి ఈయన గెలిచేస్తాడు. ఎక్కడ గెలిస్తే ఎక్కడ ఇది చేస్తాడో అన్న ఉద్దేశంతో ఈయన్ని ప్లేన్ వేసి కొట్టించారు. వాళ్ళని అస్సలు వదలకూడదు. వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. ఎలా అంటే వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళినా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, నేను చూపిస్తాను. నా కొట్టిన వాళ్ళకి వీడియో మా ఫోన్లో ఉంది.